చిన్నప్పుడు క్లాస్ కు సార్ రాకుంటే పెబ్బు వచ్చి బోర్డు మీద పేర్లు ఎక్కిచ్చేది. ఎవరెవరు మాట్లాడుతుండ్రు, ఎవరెవరు చదువుతలేరని. ఇక సార్ రాగానే అలా నడుచుకునేది. ఇది మనసులో పెట్టుకొని దెబ్బలు తిన్నోళ్ళు పెబ్బయినాక మాట్లాడకున్న పేరెక్కిచ్చేది, సార్తోని దెబ్బలు తినబెట్టేది. జర్రంతా అటు ఇటుగా ఆంధ్రాల రాజకీయం సుత గట్లనే ఉన్నది మరి. ఆంధ్రాల బుక్కులలోలి మోపైంది. లోకేష్ గారు రెడ్ బుక్ సంగతి తేలుస్తానికి డిజిటల్ బుక్ తెచ్చిండు జగన్ సారు. ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ ను సతాయించినా, అరెస్టులు చేసినా, ధమ్కీలు ఇచ్చినా ఈ డిజిటల్ బుక్ లో రాస్తే చాలు సార్ ఏలు వాళ్ళకు రాగానే సినిమా చూపిస్తాడట. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫోన్ నెంబర్ కొడితే ఓ కాగితం వస్తది. అందులో వివరాలు నింపి ఎవరు తిప్పలు పెడతారో పేరు రాసి సాక్ష్యం కింద ఫోటోలు వీడియోలు ఉంటే పెట్టు అని కోరిండు కార్యకర్తలను. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ అన్న రెడ్ బుక్ తెచ్చి టీడీపీ కార్యకర్తలను సతాయించిన వాళ్ళ పేర్లు రాసిండు. ఇక అధికారంలోకి రాగానే గల సంగతి చూస్తుండట. ఇప్పుడు జగన్ గారికి గదే ఫాలో అవుతుండన్నట్టు. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. ఒకవేళ రెడ్ బుక్ లో రాసి మీ వాళ్ళ మీద ఉత్తపుణ్యానికి కేసులు బనాయిస్తుంది నిజమే అయితే మీరు దాని మీద కొట్లాడాలి గాని మీరు బుక్ తెచ్చి మేము కూడా అట్లనే చేస్తామంటే ఎట్లా సారు? వాళ్ళైనా మీరైనా ఎవరైనా రూల్స్ ప్రకారం పోవాలి, పద్ధతి మీదకి వెళ్ళి నడవాలని ఈ వార్త చూసేటోళ్ళు శుద్ధులు చెప్పారు. రాజకీయంలో లెక్కలే అలాగుంటాయి మళ్ళా.